అనుకున్నారా? మొదటిగా మీరు దేవునికి వ్యతిరేకంగా ఒప్పుకుంటున్నారా? వాటిని విడిచిపెడుతున్నారా? దేవునికి నమ్మకంగా జీవించాలని ఆశపడుతున్నారా? హృదయపూర్వకంగా యేసుక్రీస్తు వారిని పాపాలు క్షమించడానికి నమ్ముతున్నారా? ఇటువంటి క్రీస్తు సాక్షిగా నిలబడాలని ఆశపడుతున్నారా? అలా జీవించడానికి ప్రయాసపడతారా? ఏది ఏమైనా కష్టం ఇబ్బంది వచ్చినా దేవుని కొరకు నిలబడాలని మరి సంఘం ఎదుట, సమాజం ఎదుట మరి మోసెస్ గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిస్మం ఇస్తున్నాం. ఇప్పుడు మరి ఇది మొదలుకొని వారు దేవునికి సాక్షార్థంగా వారు బ్రతకాలని మనమందరం ప్రార్థన చేద్దాము. ఎందుకంటే ఇలా మీకు కొంచెం ఇబ్బంది అవుతుందేమో. అవును సార్, అవును సార్, బెస్ట్ కదా. చిన్న ప్రార్థన చేద్దాం. కృపాసత్య సంపూర్ణ ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును అన్ని వాక్య సెలవిచ్చావు. నమ్మని వానికి శిక్ష విధించబడును అన్నావు నాయన. నిన్ను నమ్మిన వారికి రక్షణ, నిన్ను నమ్మని వారికి శిక్ష. ప్రభా, ఇదిగో మరి నీ కుమారులు మోసెస్ గారు బహిరంగముగా మరి సమాజం ఎదుట, సంఘం ఎదుట ప్రభా వారి పాపి అని ఒప్పుకుంటున్నారు. వారి పాపముని సన్నిధిలో ఒప్పుకుంటున్నారు, విడిచిపెడుతున్నారు. ఇదిగో నీ కృప కొరకు కనిపెడుతున్నారు నేను ప్రభా. నీవే వారి కొరకు, వారి పాపం నిమిత్తమే ఆ పరమును విడిచి లోకానికి వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ రక్తము ద్వారా వారిని నీవే కడిగి పవిత్రులుగా చేసి నీ సాక్షార్థంగా వారిని జీవింప చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం. తండ్రి, కుమార, తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్క నామంలో మోసెస్ గారికి బాప్తిస్మం ఇస్తున్నాము. దేవుడు వారిని అవతల ఎవరు ఉంటే బాగుంటాడా? పెద్ద పట్టుకోలేదు మునగాల్సిన ఇంకా దయచేసి ఎవరైనా పెద్దలు రాండి. అప్పటికి ఇంత మంది అవతల పాటు పట్టుకునే బాగుంటుంది. ఒకరు వచ్చి దిగింటే బాగుంటుంది కదా. ఉండాలి సార్, ఒకరు ఉంటే బాబాయ్. సార్ వస్తున్నట్లు సార్, కొరనేలు వస్తున్నారు కదా. జర్రన్న కొంచెం అట్లా ఉండాలి. ఇద్దరు ఉండాలి. ఇద్దరు ఉంటే నీ దగ్గర హస్తానికి అప్పగిస్తూ ఉన్నాం ప్రభా. నీవు తప్ప మమ్మల్ని రక్షించేవారు ఎవరు లేరు నాయన. ఇదిగో వారి పాపంలో ఒప్పుకొని ప్రభా నీ నామంలో బాప్తిస్మం తీసుకుని ఉండగా ఇది మొదలుకొని వారిని సాక్షాత్తుగా బ్రతకడానికి నీవే సహాయం దయచమని, బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పూర్తిగా లోపల ముక్కులోకి వెళ్ళకుండా కొంచెం అమ్మ ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ పాద పొందనాలు చూస్తున్నా ప్రభు. తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్క నామములో మరి మాత్రముకు మరి బాప్తిస్మం ఇస్తూ ఉన్నాం. దేవుడి రూపడానికి మార్చును గాక. కంగారు పడకండి. అందుకే బాబా బాగా నోరు అంతా ముచ్చుకొని చెప్పండి. కంగారు పడకండి. మీరు పొంగలేకపోతే జస్ట్ చాలా ముందుకు వచ్చి పూర్తిగా బాబా ముక్కు గట్టి ముచ్చుకో, నోరు ముచ్చుకో. ఇంకా కొంచెం సార్ భయపడుతుందా పాప? మేడం భయపడుతుంది. పట్టుకుంటామమ్మా, మీరేం పడుకోలేదు, ఏమి కాదు. జస్ట్ మీరు తల అయిపోయింది.
నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కృషించినను, హరించిన ఐశ్వర్యము విరోధి వల్లే నన్ను విడచినను, ఇటువనన్నా ఐశ్వర్యము విరోధి వల్లే నన్ను విడచినను, యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా మొత్తం నా జీవితము దేవునికి మహిమకరంగా ఈరోజు ముగ్గురు బాప్తిసం తీసుకోవడం జరిగింది. మా సంఘ కాపరి సిఆర్సి సంఘ కాపరి సుందర్ సింగ్ సార్ గారి ద్వారా దేవుడు గొప్ప కృప చూపినాడు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. శాంతి జలము నడిపించును, పాచిక బయలలో అరుణ జయం, శాంతి జలము నడిపించును, అనిశము ప్రాణము తృప్తి పరచు, మరణలోయలో నన్ను కాపాడును, అనిశము ప్రాణము తృప్తి పరచు, రూమ్ ఉంటే కూడా మధ్యలో కానీ కాదండి. విన్నారు కదా మోదీస్ గారికి అలాగే రహేలా గారికి వేసిన ప్రశ్నలే మీకు వేస్తా ఉన్నాం. మీరు కూడా పడతావు జాగ్రత్త. పాపం చేశారని మీరు కూడా పాపం రాస్తూ మీకున్న మీరు పాపానికి మీకు ఉంది కదా, ఆ పాపం పరిహరించేది కేవలము పరిశుద్ధమైనటువంటి యేసు క్రీస్తు